హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఎన్వైరన్మెంట్ గురించి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎన్వైరన్మెంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అంటే బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ లో మనకి డిఫరెంట్ స్పీసీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్స్లో కనిపిస్తుంటాయి. సో మనకి స్పీసీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది మెయిన్గా ఆస్పిరెంట్స్లో కనిపించే కామన్ క్వశ్చన్. సో మన స్పీసీస్ అంటే అన్ని స్పీసీస్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీథింగ్ ఫస్ట్ అయినా కూడా, లేకపోతే ఆ స్పీసీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అయినా, లేదంటే ఆ స్పీసీస్ ఏదైనా బలమైన కారణం వల్ల న్యూస్లో ఉన్నా, దాన్ని కన్సర్వ్ చేయడానికి ఏదైనా ఇనిషియేటివ్ని అనౌన్స్ చేసినా, అలాంటి వాటిని మాత్రమే అడుగుతారు. సో ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇలాంటి వాటిని కన్సిడర్ చేసి దాన్ని మనం ప్రిపేర్ అవ్వడం అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే, నిన్న వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటే March 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామని నిన్న మనం దాని గురించి డిస్కస్ కూడా చేసాం వీడియో ఫార్మాట్లో. బట్ ఈ రోజు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, నిన్న వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో ఫస్ట్ టైం గ్యాంగెటిక్ డాల్ఫిన్ కి సంబంధించిన ఎస్టిమేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి, దాంతోపాటు డీటెయిల్స్ ఆఫ్ ద సర్వే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ అనేది స్టేట్ వైడ్ గ్యాంగెటిక్ డాల్ఫిన్ కి సంబంధించి ఎలా ఉంది, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫైండింగ్స్ ఏంటి, మరి గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ అంటే ఏంటి, అలానే కన్జర్వేషన్ ఛాలెంజెస్తో పాటు మనం ఎలాంటి కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మరి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు GS పేపర్ 3 ఎన్వైరన్మెంట్ ఎస్పెషల్లీ బయోడైవర్సిటీలో ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, ఇప్పుడే చెప్పినట్టు మనం స్పీసీస్ రిలేటెడ్లో ఫస్ట్ టైం వాటి కన్జర్వేషన్కి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నా, లేకపోతే ఫస్ట్ మెజర్గా ఏదైనా అనౌన్స్ చేసినా కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెలనిస్టిక్ టైగర్కి సంబంధించి వరల్డ్లోనే ఫస్ట్ సఫారీ అనేది మనకి సిమ్లీపల్ టైగర్ రిజర్వ్ ఒడిస్సాలో ఇనాగ్రేట్ చేశారు. సో అది వరల్డ్లోనే ఫస్ట్. అలాంటి వాటిని కంట్రీలో ఫస్ట్ టైం ఏదైనా ఇనిషియేటివ్ తీసుకున్నా బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి అవి కూడా ఇంపార్టెంట్. సో మరి గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్కి సంబంధించి ఫస్ట్ టైం ఒక పాపులేషన్ ఎస్టిమేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రైమ్ మినిస్టర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం, రైట్. సో ఇది ఫస్ట్ ఎస్టిమేట్. మరి ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎవరు కండక్ట్ చేశారు. సో కండక్ట్ చేసింది ఎవరు, డెహ్రాడూన్ బేస్డ్ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రైట్. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఈ సర్వేని ఆర్ ఈ పర్టికులర్ ఎస్టిమేషన్ని కండక్ట్ చేసింది. మరి ఇక్కడ యూజ్ చేసే మెథడ్స్ ఏంటి, వర్చువల్ మెథడ్స్తో పాటు హైడ్రాలిక్ సర్వేస్ అనే వాటిని కూడా కండక్ట్ చేశారు. హైడ్రాలిక్ అసెస్మెంట్స్ అండ్ వర్చువల్ సర్వేస్తో మనకి ఈ ఎస్టిమేషన్ అనేది రావడం జరిగింది. మరి ఏ ఇండియన్ స్టేట్స్లో ఈ సర్వే కండక్ట్ చేశారు అంటే మెయిన్గా 4 స్టేట్స్లో ఇక్కడ కండక్ట్ చేశారు. ఆ 4 స్టేట్స్ ఏంటి, యూపీ, బీహార్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. సో ఎక్కడైతే కనుక మనకి ఈ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ ఉందో ఆ 4 మెయిన్ స్టేట్స్ అయిన యూపీ, బీహార్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఈ సర్వే కండక్ట్ చేశారు. మరి టోటల్ ఎంత ఉన్నాయి అంటున్నారు, 6437 గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ ఉన్నాయి అనేది నిన్న రిలీజ్ చేసిన ఎస్టిమేట్. మరి ఇక్కడ ఎప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు అంటే, ఇది స్టార్ట్ చేసింది 2021లో అయినప్పటికీ కూడా డేటా అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం జరిగింది. మరి దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇంత టైం ఎందుకు పట్టింది అనేది మళ్ళీ మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేయబోతున్నాం. మరి ఆల్మోస్ట్ ఎంత కవర్ చేశారు అని అంటే 8507 కిలోమీటర్స్ అనేది మనకి కండక్ట్ చేయడం జరిగింది. అంత బేస్ ఆర్ అంత వాస్ట్ ఏరియాని కవర్ చేస్తూ ఈ సర్వే అనేది కండక్ట్ చేశారు. నెక్స్ట్ మరి అస్సాం అండ్ యూపీ, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ అనుకున్నాం కదా, మరి స్టేట్ వైడ్ ఎన్ని ఉన్నాయని చూద్దాం. సో ఫస్ట్ చూస్తే అస్సాంలో 1437 డాల్ఫిన్స్ ఉన్నాయని సర్వే చెప్తోంది. యూపీలో 1272, బీహార్లో 1504, వెస్ట్ బెంగాల్లో 2114 డాల్ఫిన్స్ ఉన్నాయని చెప్తోంది సర్వే. మరి నెక్స్ట్ సర్వే ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, నెక్స్ట్ సర్వే జరిగితే కనుక 4 yearsకి జరిగే ఛాన్స్ ఉంది అని వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతోంది. మరి ఇక్కడ మెయిన్గా యావరేజ్గా గ్యాంగెస్ట్ రివర్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ గ్యాంగెటిక్ డాల్ఫిన్ అనేది నేమ్ బట్టి మనకి గ్యాంగెటిక్ రివర్లో అండ్ ట్రిబ్యూటరీస్లో కనిపిస్తుంది అనే విషయం అర్థమవుతుంది. సో మరి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘనా. మేఘనా అనేది ఏంటి, మనకి గంగా, బ్రహ్మపుత్ర ఎక్కడైతే బంగ్లాదేశ్లో కలుస్తాయో అది ఫామ్ అయిన రివర్ని మేఘనా అంటాం. సో ఈ మెయిన్ 3 రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్లో కానీ వాటి యొక్క డిస్ట్రిబ్యూటరీస్లో కానీ ఇవి కనిపిస్తుంటాయి ఎక్కువగా. మరి ఇక్కడ ఒకసారి రివర్ వైజ్ చూస్తే కనుక 3275 డాల్ఫిన్స్ గంగా రివర్లో, 2414 గంగా రివర్ ట్రిబ్యూటరీస్లో ఓవరాల్ అండ్ 5084 బ్రహ్మపుత్ర రివర్లో, 412 బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీస్లో, 101
ఈవెన్ బీఎస్ రివర్లో కూడా ఉన్నాయి. బీఎస్ రివర్ అనేది సట్లెజ్ రివర్కి ఉపనది. సట్లెజ్ అనేది ఇండస్ చీనాబ్లో కలుస్తుంది, చీనాబ్ వెళ్ళి ఇండస్లో కలుస్తుంది. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండస్ రివర్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ట్రిబ్యూటరీలో కూడా అయిన రివర్ బీస్లో నుంచి కూడా మనకి గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ కనిపిస్తాయి అన్నమాట. రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ మనం మెయిన్గా సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూస్తే కనుక ఇది ఫస్ట్ ఎస్టిమేషన్. సో గ్యాంగెటిక్ డాల్ఫిన్కి సంబంధించిన ఫస్ట్ ఎస్టిమేషన్ ఇప్పుడు జరిగింది. సో మరి ఇంతకు ముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు అటెంప్ట్ చేశారు అని అంటే గ్యాంగెటిక్ డాల్ఫిన్ అనేది మన నేషనల్ ఎక్వాటిక్ యానిమల్. సో నేషనల్ ఎక్వాటిక్ యానిమల్. సో దీన్ని నేషనల్ ఎక్వాటిక్ యానిమల్గా కన్సిడర్ చేస్తూనే మనం దీని కన్జర్వేషన్కి కూడా చాలా ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకుంటున్నాం. లైక్ ఇది ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ కాబట్టి దీని మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా శ్రద్ధ పెట్టింది. దానికోసం అని చెప్పి కొన్ని కన్జర్వేషన్ సెంటర్స్ని కానీ బ్రీడింగ్ అవ్వడానికి ప్రాపర్ ఎన్షూరింగ్ మెకానిజమ్స్ని కానీ చేస్తున్నారు. సో ఈ ఫైండింగ్స్ నుంచి మనకి ఏం అర్థమవుతుంది అని అంటే దీంట్లో కండక్ట్ చేసిన ఛాలెంజెస్ ఏంటి. మనం 2021లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎందుకు డేటా అనేది బయటకు వచ్చింది అని అంటే కనుక ఫస్ట్ థింగ్ మనకి యానిమల్ సెన్సెస్లో టైగర్ సెన్సెస్ కానీ ఎలిఫెంట్ సెన్సెస్ కానీ ఇవి ఫ్రీక్వెంట్గా వింటుంటాం. సో టైగర్ సెన్సెస్ అనేది ఎవ్రీ 4 yearsకి ఒకసారి, ఎలిఫెంట్ సెన్సెస్ అనేమో ఎవ్రీ 5 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తుంటాం. రైట్. బట్ ఇక్కడ మరి ఎక్వాటిక్ సెన్సెస్ అనేది ఇప్పటివరకు మనం ఎందుకు చేయలేకపోయాము అంటే ఇవన్నీ ఏమో ల్యాండ్ బేస్డ్ యానిమల్స్. రైట్. బట్ ఇక్కడ మనకి కనిపిస్తున్న గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉందో ఇది అండర్ వాటర్ ఉంటుంది కదా. సో అంత ఈజీ కాదు. అండర్ వాటర్లో మనం సర్వే కండక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ప్లస్ టైగర్స్ మీద మనకి ఏమవుతుంది ఇట్లా స్ట్రిప్స్ ఉంటాయి. రైట్. సో ఆ టైగర్ స్ట్రిప్స్ కానీ ఇవన్నీ స్ట్రైప్స్ ఉంటాయి కదా. సో ఆ పర్టికులర్ స్ట్రైప్స్ని మనం అంటే ఒక యూనిక్ ప్యాటర్న్ ఒక టైగర్కి ఉంటుంది అని కెమెరా ట్రాపింగ్ టెక్నిక్ కానీ పంచ్ మెథడ్స్ని యూజ్ చేసి కానీ ఈ టైగర్ ఇది అని డిఫరెన్షియేట్ చేయగలం. కానీ అలాంటి గుర్తులేమి గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ మీద ఉండవు కదా. అందుకని మెయిన్గా మనకి ఛాలెంజ్ వస్తుంది. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద ఛాలెంజ్. మరి ఇప్పుడు ఎలా కండక్ట్ చేశారు అని అంటే ఎకౌస్టిక్ హైడ్రాలిక్ సెన్సర్ టెక్నాలజీని యూజ్ చేశారు. అంటే ఇక్కడ మొబైల్ హెడ్సెట్స్ లాగా మనకి ఎకౌస్టిక్ అంటే చాలా తక్కువ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ సౌండ్ లేకుండా ఓన్లీ ఆ డాల్ఫిన్స్ ఏవైతే సౌండ్ ఎమిట్ చేస్తే ఆ సౌండ్ని మాత్రమే రికార్డ్ చేసి అవి వినేటట్టు మైక్రోఫోన్స్ని ఎనేబుల్ చేసి వాటిని సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చి పంపించారనమాట. సో ఇక్కడ మెయిన్గా ఈ సర్వే అనేది యానిమల్ యొక్క స్ట్రైప్స్ కానీ దాని యొక్క యూనిక్ ఫీచర్స్ నుంచి కాకుండా సౌండ్ని ఎనలైజ్ చేస్తూ కండక్ట్ చేయడం జరిగింది. సౌండ్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి ఈ నేషనల్ అక్వాటిక్ యానిమల్గా ఉన్న గ్యాంగెటిక్ డాల్ఫిన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మనకి బ్లైండ్ అనమాట. సో బ్లైండ్ అంటే దానికి ఐస్ ఉండవు. సో దానివల్ల ఏమవుతుంది అది ఎక్కువగా అంటే మరి ఒకవేళ అది ఐస్తో ఉండి ప్రాపర్ విజన్ ఉంటేనే కదా యానిమల్గా ప్రేని తీసుకునేది అది. బట్ ఇక్కడ ప్రే లేదు అని అంటే ఏంటి? ప్రే అంటే ఫుడ్ కదా. సో ఇక్కడ ప్రే ఎలా తీసుకుంటుంది అంటే దాని చుట్టూ వచ్చే సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి అది ప్రేని క్యాలిక్యులేట్ చేసి జనరల్గా ఫీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అది ఎమిట్ చేసే సౌండ్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా సూసు అన్న సౌండ్ లాగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఆ సౌండ్స్ని ఎనలైజ్ చేసి మనకి ఎనలైజ్ చేసిన తర్వాత డేటాని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే 2025 ప్రిలిమ్స్ని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ ప్రిపరేషన్ క్లారిటీగా లేదు అనుకుంటే కనుక ఏకమైఎస్ అకాడమీలో ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది 17th March నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా మీకు 125 hours ప్రిలిమ్స్ కావాల్సిన స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ గైడెన్స్తో మీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత డిజైన్ చేయబడింది. మరి ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ తెలియాలి అనుకుంటే కనుక ఈ QR కోడ్కి స్కాన్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా మీకు ఎట్ ద కాస్ట్ ఆఫ్ 2,999 మాత్రమే లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా 999కే లభిస్తుంది. సో ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా ఎన్రోల్ అవ్వాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్కి సంబంధించిన ఫస్ట్ సర్వే అనేది రిలీజ్ అయింది. సో ఇక మెయిన్గా గ్యాంగెటిక్ డాల్ఫిన్ అంటే ఏంటి? సో ఇది ఒక ఫ్రెష్ వాటర్ స్పీసెస్. ఫ్రెష్ వాటర్ అంటే ఇది ఓన్లీ ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. అందుకని ఏంటి జనరల్గా దీన్ని ఇండికేటర్ స్పీసెస్ అని కూడా అంటాం. ఇండికేటర్ స్పీసెస్ అంటే పర్టికులర్ స్పీసెస్ ఒక లెవెల్ ఆఫ్ ఎకోసిస్టమ్ని ఆర్ ఎకోసిస్టమ్ ఉన్న స్టేట్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ ఎక్కడైతే ఉందో ఆ వాటర్ ఫ్రెష్గా ఉంది, తక్కువ పొల్యూట్ అయింది, లేకపోతే పొల్యూట్ అవ్వలేదు అని చెప్పడం ఈజీ అనమాట. అందుకని వీటిని ఇండికేటర్ స్పీసెస్ అంటాం అనమాట. రైట్. సో మరి ఇది జనరల్గా ఎక్కడెక్కడ కనిపిస్తుంది? గంగా, బ్రహ్మపుత్ర, మేఘనాతో పాటు మనకి ఇంకా నేపాల్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఈ మెయిన్ కంట్రీస్లో ఫ్లో అవుతున్న మేజర్ రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉంటాయో గంగా, బ్రహ్మపుత్ర, మేఘనాకి సంబంధించి వాటిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరి దీని యొక్క కామన్ నేమ్స్ ఏంటి? గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ కాకుండా మనకి దీన్ని సూసో అని పిలుస్తారు, సౌత్ ఇండియన్ రివర్ డాల్ఫిన్గా పిలుస్తారు, సౌత్ ఇండియన్
రివర్ డాల్ఫిన్ అని పిలుస్తారు, సైడ్ స్విమ్మింగ్ డాల్ఫిన్ అని పిలుస్తారు, రైట్? సో సూసు రివర్ డాల్ఫిన్ అని కూడా పిలుస్తారు. అట్లా డిఫరెంట్ నేమ్స్తో దీన్ని పిలుస్తుంటారు. మరి సైంటిఫిక్ నేమ్ విషయానికి వచ్చేసరికి ప్లాంటానిస్టా గ్యాంగెటికా, ఇది దీని యొక్క సైంటిఫిక్ నేమ్, రైట్? సో దెన్ కన్జర్వేషన్ స్టేటస్కి వచ్చేసరికి IUCNలో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయానికి వచ్చేసరికి Schedule 1 స్పీసీస్. సైట్స్లో మనం నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, సైట్స్ సైన్ చేసిన రోజునే మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, March 3rd, రైట్? సో సైట్స్లోని Appendix 1లో ఇది లిస్ట్ అయింది. నెక్స్ట్ మరి కన్జర్వేషన్ ఛాలెంజెస్ ఏంటి? సో హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్. సో మనం రివర్స్ ఏవైతే ఉంటాయో రివర్స్ మీద డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, ఎక్కువగా ఫిషింగ్ నెట్స్ యూస్ చేయడం కానీ, లైక్ దాన్ని ఎంబాంక్మెంట్స్ కానీ వాటిని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటాట్ అవుతుంది. సో హ్యాబిటాట్ అనేది ష్రింక్ అవుతూ వస్తుంది. ష్రింక్ అవుతే ఇవి రివర్ వాటర్లో తప్ప ఎక్కడా ఉండలేవు. సో దాని పాపులేషన్ డిక్లైన్ అవుతూ వస్తుంది. అలానే రివర్ వాటర్స్ మనకి ఎంత పొల్యూట్ అవుతున్నాయో తెలిసిన విషయమే. గంగా రివర్ ఇంకా ఎక్కువగా పొల్యూట్ అయి ఉంది. సో గంగా యొక్క పొల్యూషన్ అనేది కూడా ఫ్రెష్ వాటర్ స్పీసెస్కి మెయిన్గా థ్రెట్ అవుతుంది. అలానే యాక్సిడెంటల్ క్యాప్చర్. సో కొన్నిసార్లు ఫిషింగ్ గేర్స్లో కానీ, ఒక్కొక్కసారి మోటార్ ఏవైతే బోట్స్ రన్ అవుతుంటాయో వాటిలో యాక్సిడెంట్గా కొల్యూషన్స్ జరగడం వల్ల ఈ డాల్ఫిన్ అనేది కిల్ అవుతుంది. నెక్స్ట్ మరి ఇక్కడ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, మనం మెయిన్గా నేషనల్ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ని కన్జర్వ్ చేయడానికి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాని యూజ్ చేస్తున్నాం. మరి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏంటి? ఇది 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక ఇనిషియేటివ్ గంగా రివర్ని క్లీన్ చేయడానికి. సో మరి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. సొసైటీస్ యాక్ట్ ఆఫ్ 1860 కింద రిజిస్టర్ అయింది. మరి ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏంటి? ఇది నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీకి ఇంప్లిమెంటేషన్ ఆర్మ్గా ఉంది. సో మరి నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ గంగా రివర్లో ఉన్న పొల్యూషన్ తగ్గించడానికి తీసుకునే మెషర్స్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారు? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఇది మేజర్ ఇనిషియేటివ్. సో మనం గంగా రివర్ని పొల్యూషన్ నుంచి ఫ్రీ చేయడానికి తీసుకునే ఇనిషియేటివ్స్లో భాగంగా గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ని కూడా కన్సర్వ్ చేస్తున్నాం. మరి దాంతో పాటు మెయిన్గా మనం తీసుకుంటుంది ఏంటి అంటే ఇంకా ప్రాజెక్ట్ డాల్ఫిన్. సో ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే ఇనిషియేటివ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. ఇది ఏ ఇయర్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మన ఒక డెడికేటెడ్ డేని కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ డెడికేటెడ్ డే ఏంటి? October 5th. సో October 5thని నేషనల్ డే ఫర్ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్గా డిసిగ్నేట్ చేశారు. మరి October 5th వెనుక రీజన్ ఏంటి అంటే, ఆ పర్టికులర్ డేనే మనం దీన్ని నేషనల్ అక్వాటిక్ యానిమల్ అని 2009లో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా అప్పటి నుంచి October 5thని నేషనల్ అక్వాటిక్ రివర్ డాల్ఫిన్ ఆర్ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియా ఉంది బీహార్లో, దాని పేరే విక్రమ్శిలా శాంక్చురీ. సో విక్రమ్శిలా శాంక్చురీ బీహార్లో డెడికేటెడ్ కన్జర్వేషన్ సెంటర్గా చెప్పొచ్చు గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్కి సంబంధించి. మరి దీంతో పాటు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్లాన్స్ అని ఇవన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ టైమ్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది ఈ స్పీసెస్ని కన్జర్వ్ చేయడానికి. మరి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఇస్ హోమ్ టు ద గంగెటిక్ రివర్ డాల్ఫిన్? గంగా, బ్రహ్మపుత్ర, యమున, గోదావరి. మరి వీటిలో ఎక్కువ మనకి ఎక్కడ కనిపిస్తుందో తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. హౌ డస్ ఇట్ కాంట్రిబ్యూట్ టు ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ ఎకోసిస్టమ్స్ ఇన్ ఇండియా? మరి వీటిలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, అలానే దాన్ని సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద రివర్స్కి ఎలా మనం అట్రిబ్యూట్ చేయొచ్చు అనేది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం నిన్న గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్కి సంబంధించిన ఫస్ట్ ఎవర్ ఎస్టిమేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా. ఆ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం. ఈరోజు మనం గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్కి సంబంధించిన ఫస్ట్ స్టడీ ఎస్టిమేషన్ చెప్పిన డీటెయిల్స్ ఎనలైజ్ చేస్తూ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అలానే మనం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏంటి, అలానే గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాలో గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్తో పాటు ఇండస్ రివర్ డాల్ఫిన్ కూడా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా పంజాబ్ అండ్ హర్యానా, మనకి ఎక్కడైతే ఇండస్ రివర్ ట్రిబ్యూటరీస్ ఉంటాయో అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ పాపులేషన్ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్తో పోలిస్తే చాలా తక్కువ, రైట్? సో పంజాబ్ యొక్క స్టేట్ యానిమల్ కూడా అది ఇండస్ రివర్ డాల్ఫిన్, రైట్? సో ఈ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ ప్రిపరేషన్కి యూజ్ అయింది అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.